నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లాలో వజ్రోత్సవ వేడుకల్లో అవాక్కయ్య ఘటన జై హో జగదీశ్వర్ రెడ్డి అంటూ నినాదాలు చేసిన జిల్లా ఎస్పీ జాతీయ సమైక్యతా స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకలు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి 29 గ్రామాలతో కూడిన క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేయాలి స్పష్టం చేసిన పెదపర్మి గ్రామస్తులు వేసిన సీసీ రోడ్లపైనే మళ్లీ సీసీ రోడ్డా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఆగ్రహం ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సభలో అందరూ అవాక్కయ్య ఘటన చోటు చేసుకుంది కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ జై హో జగదీశ్వర్ రెడ్డి అంటూ అక్కడున్న విద్యార్థులతో నినాదాలు చేయించడంతో అక్కడున్న ప్రజలు విద్యార్థులు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఎస్పీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అలాంటి పునాదులపై వేసిన ఈ సూర్యాపేట గడ్డలో పుట్టిన మీ అందరూ కూడా మనందరూ కూడా అదృష్టవంతులను కోరుకోవాలి మీరు ఈ సూర్యాపేటలో జిల్లాలో పుట్టడము మీకు మన మంత్రి గారు ఒక గురువులాగా ఒక గైడ్ లాగా ఉండడం మీ అందరూ చేస్తున్నాను అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఇప్పటి తరం తన గురించి తన పాత జనం గురించి తన పాత పూర్వీకుల గురించి తన ముందు తరం గురించి తన తాత గురించి తెచ్చుకోవాలన్నా సరే అడిగినప్పుడు అమ్మ గూగుల్ తల్లి అని చెప్పి వాట్సాప్లోకి గూగుల్ తల్లి అడిగే అది దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో చరిత్ర గురించి మన పూర్వీకుల గురించి మన ముందు తరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ మన ముందు తరానికి మన ముందు తరానికి ఒక నిదర్శనమైన మన మంత్రి గారు మన తరానికి ఒక గురువైన మంత్రి గారు ఉండడం మన అదృష్టం మన అదే తరాల్ని నడిపిస్తున్న మంత్రి గారు మనకి అందరికీ గైడ్ చేస్తారని చెప్పని మీ అందరూ కూడా ఈ మొబైల్స్ ని పక్కన పెట్టి మన పూర్వీకులు నేర్పిన నైతిక విలువల్ని ముందుకు తీసుకెళ్తూ మీరు ముందుకెళ్తేనే మీరు బాగుపడితేనే మీరు భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగాలు సంపాదిస్తేనే వృత్తిపరంగా ముందుకెళ్తేనే మన మంత్రి గారు సంతోషపడతారు కాబట్టి తన అనారోగ్యంగా ఉన్నా సరే మన కోసం వచ్చిన మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ గడ్డ మీద పుట్టినందుకు దృఢ సంకల్పంతో మంచి అలవాట్లతో నైతికతతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మన అందరం మన మినిస్టర్ గారికి ఇచ్చే మన జగదీష్ రెడ్డి గారికి ఇచ్చే ఒక బహుమతి ఏంటి అంటే మీకందరూ గుర్తుందనుకుంటా జాతీయ సమైక్యతా స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు హన్మకొండ జిల్లాలో విద్యార్థులు ఉద్యోగులు వివిధ విభాగాల ఆధ్వర్యంలో మహార్యాలిని కుడా గ్రౌండ్ నుండి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్య కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ డీసీపీ అశోక్ ఆర్డీఓ వాసుచంద్ర వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రోగ్రామ్ ర్యాలీ చాలా మంచిగా జరిగింది. అందరికీ తెలుసు రేపు 17 సెప్టెంబర్ రోజు మాకు ప్రభుత్వం తరఫు నుంచి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం అనౌన్స్ అయింది. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఈ ర్యాలీ పెట్టడం జరిగింది అండ్ చాలా భారీ అదేవిధంగా ఇప్పుడు సెప్టెంబర్ 17వ తారీఖున మనకి 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మనకి రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన సందర్భంగా రేపటితో 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను కూడా మనము ఈ 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటున్నాము. దాంట్లో మొదటి రోజైన ఈ రోజు సెప్టెంబర్ 16వ తారీఖున మనము ర్యాలీగా చాలా మంది మహిళలు, ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులు కూడా చాలా ఘనం పాల్గొనడం జరిగింది. మీ అందరికి కూడా ఇంకోసారి శుభాకాంక్షలు. సో తర్వాత కూడా మనకి రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా పోరాటాల ఫలితంగా మీ అందరికీ హిస్టరీ తెలుసు. సో చాలా పోరాటాల ఫలితంగా ఈవెన్ మన హనుమకొండలో పరకాలలో కూడా 22 మంది సెప్టెంబర్ 2, 1947వ సంవత్సరంలో కూడా 22 మంది కూడా అసువులు బాసారు. సో వాళ్ళ పోరాటాల ఫలితంగా మనము రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం ఘనంగా నివాళులు అర్పించాలి. వాళ్ళ త్యాగాలని మనము మరువకూడదు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును పెదమరిమి గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాలతో కూడిన క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేయాలని వారు స్పష్టం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని డిమాండ్ చేశారు. ఒక్క అమరావతికే తాము కట్టుబడి ఉన్నామని ఏకగ్రీవంగా గ్రామస్తులు తీర్మానం చేశారు. విలీనం చేయడం ద్వారా అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నవారు మీరు చేతులెత్తవలసిందిగా కోరుతున్నాము. మేము కౌంట్ చేసుకుంటాం. అమరావతి మున్సిపాలిటీలో కలపడానికి మేము పెద్దపర్మి గ్రామాన్ని కూడా అమరావతి మున్సిపాలిటీలో కలపడానికి మేము అనుకూలంగా ఉన్నారు అన్న వాళ్ళు మాత్రం చేతులెత్తండి. మా స్టాఫ్ మీ మధ్యలోనే ఉన్నారు, కౌంట్ చేసుకుంటారు. తో కలిపి మన మండలంలోని 19 గ్రామ పంచాయతీలు, తాడేపల్లి మంగళగిరి మండలంలోని 3 గ్రామ పంచాయతీలు కలిపి 22 గ్రామ పంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీలో విలీనం చేయడానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేతులెత్తవలసిందిగా కోరుతున్నారు. మేము కౌంట్ చేసుకునే దాకా కూడా ప్రకారం గ్రామ ప్రజలకు వచ్చే ఉపయోగాలు ఏంటి, అమరావతి రాజధాని ప్రకారం వచ్చే ప్రయోజనాలు ఏంటి, దాని మీద ఏదైనా డిబేట్ పెట్టి దాన్ని మీరు మాకు ఏదన్నా ఉపయోగం ఉంటే మేము దానికి సపోర్ట్ చేస్తాం. లేదు అంటే మేము అమరావతి రాజధానికే ఏకైక జెండా అదే మాది. అంతే. మాకు మున్సిపాలిటీ ప్రకారంగా మాకేంటి ఉపయోగం? మేము ఇక్కడ ఇంతమంది ఉన్నాం, దేనికి వచ్చాం? మేము దేనికి వచ్చాం? మా ప్రయోజనాల కోసం మేము వచ్చాం. ప్రతి ఇంటికి 1 ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు. దానికోసం మేము వచ్చాం. మా పిల్లల భవిష్యత్తు కోసం వచ్చాం. దానికోసం మీరు ఏం చేయగలుగుతున్నారు, దానికి ఏంటి మీరు చూపించే ప్రయోజనాలు ఏంటి, దానికి మేము నమ్మశక్యంగా ఉన్నామా లేవా, అది అజెండాలో మీరు పొందుపరిచారా లేదా? పొందుపరిచినప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేయాలా? రాజధాని ఉపయోగం ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మాకు రేపొద్దున మా పిల్లలు బాగుంటారు, మేము బాగుంటాం, మేము సస్యశ్యామలంగా బతుకుతాం.
దానికి మేము పొలాలు ఇచ్చి మేము ఉద్యమాలు చేసి 1000 రోజులు 2000 రోజులు చేసి ఉపయోగం ఏంటి? దేనికోసం మేము చేస్తున్నాం? మున్సిపాలిటీ కోసం కాదుగా, పంచాయతీ తీర్మానం కోసం కాదుగా, మేము చేసేది ఏంటి? హైదరాబాద్ నగర శివార్లలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ల ధనదాహానికి అధికారులు ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి అదుపు లేకుండా పోతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఆరోపించారు. రాత్రి వేళల్లో వేసిన సీసీ రోడ్లపైనే మళ్లీ సీసీ రోడ్డు వేస్తూ వారి ధన వ్యామోహాన్ని బాహటంగా చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో రాత్రికి రాత్రి సీసీ రోడ్లు వేస్తున్నారని, 6 నెలల క్రితమే లక్షల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వేసిన రోడ్డుపైనే మళ్లీ మరో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం స్థానికంగా చర్చనీయాంశమైందని అన్నారు. రోడ్డు వేసిన ప్రాంతానికి చేరుకున్న ఆయన మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. మున్సిపాలిటీలో చాలా ప్రదేశాలలో మట్టి రోడ్లు ఉన్నాయని, వాటిలో సీసీ రోడ్లు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఇంత చక్కటి సీసీ రోడ్లు ఉన్నాయి. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎంత అభివృద్ధిగా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఈ రోడ్లు కూడా చూస్తే కూడా అభివృద్ధి ఉందని అనుకుంటారు. కానీ మంచి రోడ్ల మీద సీసీ తీసుకొచ్చి గతంలో ఒక 6 నెలల సంవత్సరం క్రితమే ఈ రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్లు చిన్న గుంత కూడా లేదు. ఇట్లాంటి రోడ్లను మళ్ళీ దీన్ని ఒక ఫీట్ రోడ్డు హెచ్ఎండిఏ నుంచి శాంక్షన్ తీసుకొని చేస్తున్నామని చెప్తున్నారు. ఈ డబ్బులను ఈ మెటీరియల్ని చాలా రోడ్లు అమీన్పూర్లో చాలా గుంతలమయమై ఉన్నాయి. అట్లాంటి రోడ్లు వేయండి. ఉన్న రోడ్లను వేసి పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ పైసను వృధా చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మినీ స్టేడియం నుండి ద్వారకా గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, ఎంపీపీ వనజ దత్తు, నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా డీజీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో గూడూరు కేశవరెడ్డి గార్డెన్లో రావిచేడ్ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఉప సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు పవన్ కుమార్తో సహా 90 మంది ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు దశరథ్ నాయక్, విజితారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేష్, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్, పన్నాల మాధవ్, టీఆర్ఎస్ శ్రేణులు, డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలకు వెళ్లే ఆదివాసీ బంజారాల వాహనాలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
అవునైనా ఎందుకు ఇట్లా మీరు కొద్దిగా సైడ్కి ఉంటారు సార్, కొద్దిగా సైడ్కి ఉంటారు ఫేస్గానే. దేవుని జెండా కొద్దిగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ అమయ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भविर उत्कलवंगा विंध्य हिमाचल यमुना गंगा जागे तव शुभ आशीष मागे गाहे भारत भाग्य विधाता जय हे जय हे जय
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధి డికేపల్లిలో గల 55వ నెంబర్ రేషన్ షాప్ డీలర్ను వెంటనే మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన కందిపప్పు, చక్కెర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన ఉచిత బియ్యం కూడా తమకు అందడం లేదని వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. బియ్యమే ఒట్టి బియ్యమే వేసి ఏం ప్రయోజనం ఉంటాయి? చక్కెర బాదం పప్పు కందిపప్పు ఏం ఇస్తే ఒట్టి బియ్యమే అది గజ్జి నీళ్ళు తాగాలి మేము. మాకు బియ్యము ఫింగర్ పెట్టుకుంటారు. బియ్యము వస్తే 4 days అన్నమాట. బియ్యం ఆడితే స్టాక్ లేదని చెప్తున్నారు. పప్పు బియ్యం కూడా అందలేదు. వాళ్ళంతా వాయిదా పెట్టాలి. మాకు రేషన్ ఒకటి అందుబాటులో లేదు. ఎందుకంటే ఫింగర్ పెట్టుకుంటారు. రేషన్ అడిగితే రేషన్ లేదు, 4 days స్టాక్ రాలేదని చెప్తున్నారు. 3000 కాదు. రేషన్ డీలర్ అవసరం లేదు. ఆ డీలర్ మాకు వద్దు, అవసరం లేదు. డీలర్ వెంటనే మార్చేది. గంజి 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 చేసి ఎన్ని తినాలి మనం? ఒట్టి గంజి నీళ్ళు తిండేకి అవుతుందా? చెప్పమన్నా మీకే మేము ఎవరికి ఓట్లు ఎవరు వస్తా వాళ్ళకి ఓట్లే చిక్కరి వాళ్ళు చదివేలే. అందుకే మా బిడ్డలన్నీ ఇప్పుడు మేము పంపుతాం స్కూల్కి. అది చదివి మేము ఉంటామో లేదో మేము చెంచి మట్టిలో వెళ్ళిపోతాం. ఒట్టి బియ్యమే 10 kg బియ్యం, కాసిన బియ్యం కూడా ఈ నెల బియ్యం మేము తీసేస్తే చక్కర్లే ఏమీ లే. తమిళనాడులో సబ్బు ఇస్తాయి, నిల్మ పౌడర్ ఇస్తాయి, నూనె ఇస్తారు. మనం టమాటా మిమిటా ఒక్కిదలే అది తంగిడిలో తీసేది తమిళనాడులో. ఇంకా నూనె, పప్పు, చక్కెర, సోపులు అన్ని ఇస్తాయి తమిళ. ఒట్టి బియ్యమే, పప్పులే చక్కెరలే ఏమీ లే. వేరే మార్చి అందరూ చెప్తారు, వేరే మార్చి ఇవ్వండి అమ్మాయి. మీరు చదివి ఉంటే మేము చదివేలే. మీరు ఎట్లా చెప్తారో అట్లా మేము వినేది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాలో వజ్రోత్సవ వేడుకల్లో అవాక్కయ్యే ఘటన. జై హో జగదీశ్వర్ రెడ్డి అంటూ నినాదాలు చేసిన జిల్లా ఎస్పీ. జాతీయ సమైక్యతా స్ఫూర్తితో వజ్రోత్సవ వేడుకలు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వెల్లడి. ఇరవై 9 గ్రామాలతో కూడిన క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేయాలి, స్పష్టం చేసిన పెదపర్మి గ్రామస్తులు. వేసిన సీసీ రోడ్లపైనే మళ్లీ సీసీ రోడ్డా? మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.